జై సద్గురు బ్రహ్మరాజు కో జై. శ్రీ అచల ఋషి దువ్వూరు రమణయ్య స్వాముల వారికి జై. శ్రీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసార్య స్వాముల వారికి జై. శ్రీ ఉడతాయంకడదాసార్య సద్గురు స్వాముల వారికి జై. బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణ ఉద్ధార పులపను జై. సద్గురు పరంపరకు జై. రేపు 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినం. అంటే సంవత్సరములో 365 రోజులు ఉన్నాయి. శివరాత్రి అనేది ఒకటి వస్తుంది మనకు. 364 రోజులు జీవరాత్రులు అయితే 61 రోజు శివరాత్రి అని మన పెద్దలు ఈ యొక్క మాఘమాసంలో అమావాస్యకు ముందు రోజు చతుర్దశి నాడు మనం మహాశివరాత్రి చేస్తాము. రేపు శివరాత్రి పర్వదినాన ఒక కొత్త విషయాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాము. దాని గురించి నేను ఒక 10 నిమిషాలు వీడియో తీసి యూట్యూబ్లో కూడా పెట్టినాను. చాలామంది చూసినారు. ఆ రోజు చేయబోయే కార్యక్రమం ఏమిటనేది మనం ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎన్ని చేసినా ద్వైత అద్వైత విశిష్టాద్వైత అచల సిద్ధాంతులు అందరూ కూడా పలు రకాలుగా చెప్పుకున్న చిట్ట చివరికి ఇది జీవాత్మని, ఇది మాయ శరీరమని, ఈ మనసు ఒక మాయని, ఇది చావు పుట్టుకలు కలిగి ఉందని, భగవంతుడు జన్మ మరణాలు లేనివాడని, సత్యమని, శాశ్వతమని, నేను అశాశ్వతమని, నాకు చావు పుట్టుకలు ఉన్నాయని, ఆ భగవంతునికి చావు పుట్టుకలు లేవని, అట్టి భగవంతుని నేను తెలుసుకుంటే కూర్చోమని, అట్టి భగవంతుని మనం తెలుసుకుంటే ఆ భగవంతుని కృప కటాక్షం వలన మనము ఆ దేవుని యొక్క కృపకు పాత్రులవుతామని, మన జన్మ ధన్యమవుతుందని, మన జీవితం ధన్యమవుతుందని ఎన్నో శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు అనేక రకాలుగా మనకు తెలియజెప్పినాయి. అవునా కాదా? ఇంకొకటి, ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య అనేది మొట్టమొదటిసారిగా విశ్వవ్యాప్తమైన భగవంతుడు ఉన్నాడు. ఇది సత్యం. ఎందుకంటే ఆ విశ్వశక్తినే దేవుడు అని చెప్పినారు మనమంతా. అవునా కదా? ఆ విశ్వశక్తి, ఆ ప్రాణశక్తి భగవంతుడు. లేకపోతే మనం జీవించలేం కదా. సృష్టిలో 20 లక్షల జీవరాశులు. ఈ సృష్టి అంతా జరుగుతుందంటే ఈ విశ్వంలో ఒక శక్తి ఉందనేది సత్యం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఇది మాయన్నా, ఇది పుట్టలేన్నా, ఇది లేదన్నా, ఏమి చేయంది ఒకటి ఉందన్నా, నో, అవన్నీ గాలి మాటలు తప్ప నిజం కాదు. ఎందుకంటే ఈ సృష్టినందు 84 లక్షల జీవరాశులు, అంటే అండజములు, పిండజములు, బుద్భుజములు, స్పందజములు అంటే 4 రకాల సృష్టి నిరంతరం జరుగుతూ ఉంది. దానికి కర్త ఎవరో, కర్మ ఎవరో, క్రియ ఎవరో తెలియదు. అది ఆవమానస గోచరం అన్నారు, అది ఇంద్రియాతీతం అన్నారు. దాన్ని ఎవరు తెలుసుకోలేదని చెప్పినారు. అవునా కదా? అయితే ఉంది ఒక శక్తి స్వరూపం, విశ్వవ్యాప్తంగా ఉంది. కాబట్టి
నిరంతరం సృష్టి జరుగుతూ ఉంది. అవునా కదా? పరాశక్తి అని ఆ ఆ శక్తి ఆ ఉండబట్టి శక్తి ఉండబట్టే జరుగుతూ ఉంది. అంటే ఆ శక్తి మళ్ళీ అది 5 రకాలుగా మార్పు చెందిందని చెప్పుకుంటున్నాం మనం. అంటే ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తి 5 రకాలుగా అంటే పంచభూతాలుగా మార్పు చెంది దానిలో సృష్టి జరుగుతుంది అనుకుంటున్నాం. పదార్థం కావాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తయారంటే పదార్థం కావాలి. పదార్థం ఉంటే అన్ని వస్తువులు తయారైతాయి. పదార్థం లేకుండా ఎట్లవుతుంది? కాబట్టి ఆ విశ్వశక్తే ఆకాశము గాను, వాయువు గాను, అగ్ని గాను, జలము గాను, పృథ్వీ గాను మార్పు చెందింది. ఈ పంచభూతాల యొక్క కలయికలో సృష్టి జరుగుతూ ఉంది. 84 జీవరాశులు సృష్టి జరుగుతూ ఉంది ఆ శక్తి ద్వారానే. అంటే మూలమైన ఒక శక్తి ఉంది. అది లేనిది, అది మాయ, అది తాడులో పాములాగుంది, ఎండమావులో నీరులాగుంది, దాన్ని పరిశీలన చేసేది లేనే లేదు. అవునా? ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు పెద్దలు. అయితే ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ మాట్లాడే మనిషికి మాటనిచ్చింది ఆ శక్తి. ఆ శక్తి గుండా వచ్చి మాట్లాడతాం. వినే వాళ్లకు వినే శక్తినిచ్చింది ఆ శక్తి. అవునా? చూసే వాళ్లకు చూపునిచ్చింది ఆ శక్తి. మరి మాట్లాడే వాళ్ళకు మాటనిచ్చింది ఆ శక్తి. ఆలోచించే వాళ్లకు ఆలోచించింది ఆ శక్తి. జ్ఞానాన్ని ఇచ్చింది ఆ శక్తి. మనిషికి కదిలే శక్తినిచ్చింది ఆ శక్తి. ఏళ్ళు కదలాలన్నా, కాలు కదలాలన్నా, చెయ్యి కదలాలన్నా, గుండె లబ్డబ్బని కొట్టాలన్నా, ఊపిరితిత్తులు గాలి పిలిచి వదలాలన్నా, నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటికి పోవాలన్నా ఆ శక్తి. ఆ శక్తి లేకపోతే నువ్వు ఇన్ని పడిపోతావు. అవునా కదా? అటు ఒక దివ్య శక్తి ఉంది. దాన్ని దేవుడు అన్నాడు, దాన్ని పరమాత్మ అన్నాడు, దాన్ని బ్రహ్మం అన్నాడు. అవునా కదా? అని అందరూ ఆనాడు నుంచి ఈనాడు వరకు మొక్కుతారన్నారు. ఎన్నో పేర్లు పెట్టుకోవచ్చు. అటువంటి ఆ దివ్య శక్తినే పరమేశ్వరుడని రేపు మహాశివరాత్రి పండుగ చేసుకుంటున్నాం మనం. లోకమంతా ఓం నమ శివాయ, ఓం నమ శివాయని మారు మోగుతాయి రాత్రి అంతా, దేశమంతా, భూమండలమంతా దీపాలతో, వెలుగులతో, కాంతులతో మానవులంతా కూడా ఓం నమ శివాయ, హరహర శంభో శంకర అని మారు మోగుతుంది. అంటే ఆ దివ్య శక్తికి మనం ఆ పేరు పెట్టుకున్నాం. అవునా కదా? శక్తి ఉండడం సత్యం. శక్తి సృష్టికి మూలం. అవునా కదా? ప్రాణోపలక్షితే పరమాత్మ. ప్రాణమే పరమాత్మ స్వరూపం. అట్టి ప్రాణశక్తి విశ్వవ్యాప్తమై ఉన్నది. మరి దాన్ని ఎలా చేరుకోవాలి? ఆ శక్తిని చేరుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకో, నీలోనే ఉంది. నువ్వు చేరుకోవడానికి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. అది నీవయ్యే ఉన్నది. నేనై ఉన్నది తెలుసుకో. కాకపోతే కొంతమంది పెద్దలు ఈ దేహంలో పలానా రూపంలో ఉందని చెప్తా ఉంటే మనం వింటున్నాం, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నో సాధనలు, కోటానుకోట్ల సాధనలు చేస్తున్నారు. ఎన్నో పద్ధతులు, ఎన్నో సిద్ధాంతాలు, శతకోటి మంత్రాలు, శతకోటి మంత్రాలు. అవునా కదా? మరి ధ్యానాలు, అనుష్ఠానాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. భక్తి, నవవిధ భక్తులు, అష్టాంగ యోగములు, ఇవన్నీ ఆ భగవంతుడి కోసం చేస్తున్నారు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడని. కానీ ఆ భగవంతుడు నీ రూపంలోనే ఉన్నాడు. అది ఏంది? ఆ శక్తి ఏంది? దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి
అన్న దాని మీద పెద్దలు ఎన్నో గ్రంథాలు, ఎన్నో శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగిండ్లు రాసి పెట్టినారు. అవన్నీ చదివి మెట్టలెక్కడం తప్ప సత్యం తెలియబడ్డం లేదు. ఒక సిద్ధాంతం ద్వైతాద్వైత విశిష్టాద్వైత అచలమూల సిద్ధాంతాలు చెప్తున్నారే, వాటికి నేను మనం చెప్పిన విషయం మీకు అందరికీ గుర్తుందో లేదో, నీ శరీర విధానములో నువ్వు పుట్టింది మొదలు సత్యంత వరకు జరిగే 4 దశలు ఉన్నాయి నీకు. అవే 4 సిద్ధాంతాలండి. గుర్తుందా? చెప్పగలరా మీరు ఎవరన్నా? ద్వైతం అంటే ఏంది, అద్వైతం అంటే ఏంది, విశిష్ట అద్వైతం అంటే ఏంది, అచలం అంటే ఏంది అని చెప్పినాయండి మీకు అందరికీ. గుర్తుందే? మర్చిపోయినా? నేను చెప్తే మధ్యకి వచ్చేది మళ్ళీ మీకు గుర్తు లేదు. మట్టి బుర్రలు అన్నీ. ఏం చేస్తాం అంటే ద్వైత సిద్ధాంతం అని మనకు మధ్వాచార్యులు చెప్పినారు. అంటే భగవంతుడు మనల్ని అంటిపెట్టుకుంటాడు, ఆయన ఆధీనంలో మనం అంతా ఉన్నాం. ఈ సకల సృష్టి ఆయన ఆధీనంలో ఉంది. ఆయన కరుణ కటాక్షం కృప వల్ల మనం బతుకుతూ ఉన్నాం. కాట భగవంతుని ఎప్పుడు శరణు వేయాలి, శరణాగతి కావాలి అని ఆ 30-30 దేవతలు పెట్టారు. ఒకరిని కాదు, 30 దేవతలు. ఎవరికి తలకు తోచిన విధంగా వాడు పెట్టుకున్నాడు రూపాలు. ద్వైత సిద్ధాంతం. అట్లా రాముడు కొందరు, విష్ణువు కొందరు, కృష్ణుడు కొందరు, వినాయకుడు కొందరు, సాయిబాబా కొందరు, అల్లాని కొందరు, యేసని కొందరు. ఈ భూమి మీద ఎన్నో మతాలు, సిద్ధాంతాలు స్థాపించుకొని ఈనాటికి ఆనాటి మొదలు ఈనాటి వరకు అదే ప్రబలమైంది ఎక్కువగా. అవునా కదా? దానే నమ్ముకున్నారు మనుషులంతా కూడా. ఏది? ద్వైతం 2, దేవుడు వేరు, నేను వేరు. కాబట్టి పొద్దున్న గుడి పెట్టి టెంకాయ కొట్టాలా, ప్రదక్షిణ చేయాలా, పుల్లు దండాలు పెట్టాలా, గుండు కొట్టించుకోవాలా, టెంకాయ కొట్టాలా, ఆరతులు ఇవ్వాలా, అభిషేకాలు చేయాలా, స్తోత్రాలు చెప్పాలా, మరి ఆ దేవునికి నిరంతరం పారాయణం చేయాలా, అనుష్ఠానం చేయాలా. అవునా కదా? ఇవన్నీ మనం చేసుకుంటా ఉన్నాం. ఎందుకు? భగవంతుడు వేరుగా ఉన్నాడు, ఆయన కరుణా కటాక్షం నాకు కావాలని మొక్కుతా ఉన్నాం. ఎక్కడో కాదురా, నీ జన్మలోనే, నీ జీవితంలోనే ఉంది అని చెప్తున్నా నేను. బాల్యములో నువ్వు ఉన్నప్పుడు తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చింది మొదలుకొని ఆ తల్లే నీకు ఆధారం. ఆ తల్లే నీకు ఆధారమే. ఆ తల్లి దయ తలిస్తేనే నువ్వు బతికినావు. అవునా కదా? తల్లి పాలు దాకి అంటే వాడు మొత్తం అమ్మ మీద ఆధారపడ్డాడు. వాడు సొంతంగా ఏమని చేసుకోవాలి, ఏమని చేసుకోవాలి? మొత్తం తల్లే రక్షణ చేస్తుంది, సమయానికి పాలు ఇస్తుంది, స్నానం చేపిస్తుంది, బట్టలు మారుతుంది, లెట్రిన్కు వంటికి కూర్చుని కడుగుతుంది, రోగం వచ్చే మందులు ఇస్తుంది, ఆకలిగా ఆహారం పెడుతుంది. మొత్తం తల్లి సంరక్షణ. ఇది ద్వైతం కదా? ఇదే కదా ద్వైతం అంటే. ఎక్కడుంది ద్వైతం? నువ్వు ముందు ద్వైత సిద్ధాంతమే కదా, పుడతానే. అవునా కదా? పుడతానే ద్వైత సిద్ధాంతమే కదా, ఆధారపడినా కదా. అందుకే మాతృ దేవోభవ. నిజమా కదా? మాట మాతృ అంటే అమ్మ కదా మన దైవం. ఎప్పుడు ఆ చిన్నతనంలో ఆ అమ్మ కళ్యాణం తెచ్చి అదేందో వడ్డగింది ఒంటరి చచ్చిపోతాడు, వడ్డగింది గుర్తు చచ్చిపోతాడు. అవునా కదా? మరి ఆ తల్లి కరుణా కటాక్షం చేత నిన్ను సాకి పెద్ద చేసింది. అందుకే మాతృ దేవోభవ. ముందు తల్లి, దేవుడు ముందు తల్లి. ఇది ద్వైత సిద్ధాంతం. తల్లి ఇది ద్వైత సిద్ధాంతం. అవునా కదా? ఇది ద్వైతం అంటే 2 ఉన్నాయి.
నువ్వు నీ తల్లి మీదనే ఆధారపడి బతికినావు చిన్నతనంలో, అవునా కదా? ఆయన దయదలచకపోతే నీకు బతుకే లేదు. జన్మే ఉండదు. దీన్నే ద్వైతం అన్నారు. నువ్వు యాడో దేవుడు ఉన్నాడు, వాని ముక్కల పక్కన పెట్టు. ముందు దేవత తల్లి, అందుకే మాతృ దేవోభవ ఫస్ట్ చెప్పినారు ఆ మాట. వరే అమ్మాయి రా దైవం, మళ్ళా మిగతా వాళ్ళు దేవుళ్ళంతా. మొదటి దేవత ఎవరు? తల్లి. అంటే ద్వైతంలో వాడు ఉన్నాడు. తర్వాత అమ్మాయి చెప్పిందంటే నాయనది. నాన్న చూపిస్తే అప్పుడు అమ్మ పాలు ఇచ్చింది. అమ్మ ఏమిచ్చింది నీకు? పాలు ఇచ్చి పెంచి, అవునా కదా? కానీ తర్వాత నిన్ను పోషించింది ఎవరు? నాన్న. కష్టం చేసి డబ్బులు సంపాదిస్తే వాటితో అమ్మ నీకు ఆహారం పెడుతుంది, అన్నం పెడుతుంది, రకరకాల తిను బండరాలు. రోజంత పెద్ద అయినాక ఒక సంవత్సరం పడతానే నీకు అన్నం కాల, ఉత్త పాలతో బతకలేవు కదా నువ్వు. అమ్మ కూడా సంవత్సరం దాటితే పాలు తగ్గిపోతాయి. ఆ పాలు నీకు సాగదు. అప్పుడు నిన్ను పోషించింది ఎవరు? నాన్న. నీకు గుడ్డలు, రోగం వచ్చి ఆసుపత్రికి డబ్బులు, నీకు ఆహారం అంతా నాన్న కష్టపడి చెమట, రక్తాన్ని చెమటగా మార్చి తల్లికి బిడ్డకు ఇద్దరికి సాకినాడు. కాబట్టి పితృదేవో భవ. తండ్రి తండ్రి తర్వాత తండ్రి దైవము. ఇది అద్వైతం కాదా? దీన్ని ఏమంటారు? 100% అద్వైతమే. నువ్వు దేవుణ్ణి నమ్ముతావో నమ్మవో, దేవుడు నీకు కాపాడుతాడో కాపాడడో, దేవుడు నీకు సహాయం చేస్తాడో చేయడో, అది తల్లి చేసింది. తల్లి నీకు సహాయం చేసింది, నిన్ను కాపాడింది, నీ ప్రాణాన్ని నిలబెట్టింది. తర్వాత తండ్రి. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ, అవునా కదా? తర్వాత బడికి వీలు. బడికి పోతానేమైంది? గురువు మంచి మాట. అంటే ఇప్పుడు గురువులు లెక్కట తప్పని చెప్తున్నారు. నో, ఆనాటి గురువులు చిన్న పెద్ద ఎలా, జ్ఞానం అంటే ఏంది, మంచితనం అంటే ఎలా ఉంటుంది, దయ అంటే ఎలా ఉంటుంది, కరుణ అంటే ఎలా ఉంటుంది, ప్రేమ అంటే ఎలా ఉంటుంది, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ఇలాంటి ఎన్నో నీతి. సుమతి శతకము, వేమన శతకము, నరసింహ శతకము, ఇలా భాస్కర శతకము, పెదబాల శిక్ష, ఇలాంటివన్నీ మనకు అమరము. ఇలా నేర్పించారు గురువు. అంటే నువ్వు గురువు మీద ఆధారపడ్డావు అంటే అప్పుడు ద్వైతంలోనే ఉన్నావు, అవునా కదా? ద్వైతంలో ఉండి ఆ గురువు చెప్పింది విన్నావు. గురువు నిన్ను గొప్పవాడిని చేసిన. విద్యా బుద్ధులు. ఇప్పుడు బుద్ధులు లేవు, విద్య ఒకటే చెప్తున్నారు. అది పనికిరాని విద్య చెప్తున్నారు, ఇంగ్లీష్ విద్య చెప్తున్నారు, డబ్బు సంపాదించి చెప్తున్నారు, కానీ బతికే విద్య చెప్పడం లేదు, అవునా కదా? కాబట్టి విద్యా బుద్ధులు లేవు, విద్య ఒకటే ఉన్నది. ఇప్పుడు ఆనాడు విద్యతో పాటు బుద్ధి కూడా నేర్పాడు గురువు. అందుకు ఆనాడు ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ఇట్లా పిల్లలంతా లవకుశులు ఎంతో గొప్పవాళ్ళు అయినారు. కాబట్టి అప్పుడు ఆచార్య దేవోభవ. మూడవవాడు ఎవడైనాడు? ఆచార్య. గురువు దేవుడైనాడు. ఏమో అర్థమవుతుందని చెప్పింది. ఇది ద్వైతం కాదా? ఇది ద్వైతమే కదా? అంటే రెండు, ఒకటి వల్ల నువ్వు బాగుపడుతున్నావు. మొదటిది అమ్మ, 2 నాన్న, 3 గురువు, 4
అతిథి దేవో భవ. అయితే చుట్టం, వాడు తాత కావచ్చు, మేనమామ కావచ్చు, చిన్న ఆయన కావచ్చు, చిన్నమ్మ కావచ్చు, పెద్ద ఆయన కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, మన ఇంటికి వచ్చారు. వచ్చారు. ఏమన్నా పిల్లలు సుమారుగంటే కదా, ఏం చదువుతున్నారు నువ్వు? బాగా చదువుకోనైనా, మంచి బుద్ధులు, గౌరవం, అమ్మ నాయనను బాగా గౌరవించాలా, నడుచుకోవాలి. చెప్తారా చెప్పరా? అది బూదిని ఊరుకోపోతాడు. ఇప్పుడు ఏందో తిన్న ఇంటి వాసన లెక్క పెట్టారని ఇప్పుడు తిని ఇంటికి వాసన లెక్క పెడతారంట. అప్పుడు అట్లా కాదు, తిని ఆశీర్వాదం ఇస్తున్నారు. పిల్లలు ఇంటికి అతిథి వస్తే పిల్లలంతా పోయి నమస్కారం చేసుకుంటారు. బహుదూరం పాఠశాల సినిమా చూసినారంటే దాసనారాయణరావు అక్కినే నాగేశ్వర సినిమా. ఆయన నలుగురు కొడుకు దాసనుడు, నలుగురు కొడుకు దాసనాన్ని. ఇంటికి ఎవరు వచ్చినా పెద్దలు పెళ్ళిళ్ళు అంటే పెళ్ళాలు కూడా ఉంటారు. ఇంటికి ఎవరు వచ్చినా అందరూ వరుసగా వచ్చి వాళ్ళ కాళ్ళు ముక్కిపోవాలా, ఒప్పుకోడు దాసనాడు. రెండు ఇద్దరు వరుసగా వాకింగ్ వచ్చి అందరు వచ్చి కాళ్ళు ముక్కొని పోవాలా. ఇంటికి ఎవరున్నా రాని, వ్యాపారస్తుడు రాని, పెద్దవాడు వచ్చే కాళ్ళు ముక్కిపోవాలి. అంటే అతిథి దేవోభవ. అతిథి ఆనాడు మన మంచి కోరుతారు. అతిథి ఆనాడు మన మంచి కోరుతున్నాడు. పక్కన తినిపోయి మన అందరిని దీవించిపోతున్నాడు. పిల్లా పాపలవుతుంది, సంతోషంగా ఉండాలి ఆయన. ఒక ఇంటి పట్టు 10 ఇండ్లు కలగాల మీకు అని ఆశీర్వదించిపోతున్నారు. అవునా కదా? అందుకు అతిథి దేవ. అంటే ఇదంతా ద్వైతమే కదా. అంటే ఒకటి కృపపడడం బతుకుతున్నాం. ముందు అమ్మ, తర్వాత నాన్న, తర్వాత గురువు, తర్వాత అతిథి. ఇదంతా బాల్యం. బాల్యం అంతా ద్వైతము. నిజమా కదా? ఇంతకు మించే ద్వైతం ఉండే ప్రపంచంలో? కనరాని దేవుణ్ణి మొక్కితే ద్వైతం అంటావు నువ్వు, బొమ్మలను పెట్టుకొని. కనిపించే దేవుణ్ణి వదిలిపెట్టి, వీళ్ళంతా కనిపించే దేవుళ్ళు కదా. ఇది నిజమైన ద్వైతము. అందరూ తెలుసుకోండి. ప్రేక్షకులు కూడా ఈ యొక్క వీడియో విన్నవారందరూ కూడా మనం యూట్యూబ్లో పెడతాము, అందరూ తెలుసుకోండి. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచలము, ఆయన పెట్టినాడు, ఈయన పెట్టినాడు చెప్తున్నారు. ఇది సత్యం, ఇది నిజం. అర్థమవుతుందమ్మా? ఇంగ్లీషమ్మా అర్థమైంది. ఇది ద్వైతం. ఇప్పుడు ఎంత గొప్ప విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. అవునా కదా? దీన్ని ద్వైత సిద్ధాంతం అంటారు. ఇక నెక్స్ట్ అద్వైత సిద్ధాంతం. అద్వైతం అంటే రెండు ఒకటే, రెండు లేవు, ఒకటే. ఎప్పుడు నువ్వు ఒకటైతావు? యవ్వనం వచ్చి చదువుకొని ఉద్యోగం వస్తుంది, అప్పుడు నువ్వే మొగోనివి. అవునా కదా? అప్పుడు ఏమవుతుంది? నీ సంపాదన నువ్వు సంపాదించుకుంటావు, నీ జీవితం నువ్వు బతుకుతావు, అమ్మ నాన్నలతో పని లేదు. నిజమా కదా? ఎన్నాళ్ళు బతావురా? అమ్మాయిని తీసుకొచ్చి తిని సిగ్గు లేకుండా అంట. మనం నువ్వు సంపాదించుకో, మొగోడు కాదు, వయసు వచ్చిండే, పెళ్లి చేయాలి, రేపు మన ఎక్కడనాడు చదువుతావు నువ్వు అన్నప్పుడు వాడు ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము చేసి 10 రూపాయలు సంపాదిస్తే అది అద్వైతం. దాన్నే అద్వైతం అన్నారు. అంటే తన పోషణ, తన జీవితం తాను సంపాదించుకుంటున్నాడు, ఆధారపడకుండా తను స్వయంగా సంపాదించి తన బతుకు తాను బతుకుతున్నాడు. తను తాగే మంచిళ్ళ కానించి, తను తినే ఒక పురుష అన్నం కానించి తాను సంపాదించుకుంటున్నాడు. దీన్నే అద్వైతము. అవునా కాదు? నిజం కదా మాట? ఇంతకన్నా అద్వైతం ఉందా? ఏం నాకు అర్థమవుతుంది. ఇది అద్వైతము. ఇక విశిష్టాద్వైతము మూడోది. మన టాపిక్ ఎట్లా పోతుందో అంటే మన జీవితంలోనే అన్నీ వచ్చినాయి. మనం విశిష్టాద్వైతం అంటానే వాడు పెళ్లి చేసుకుంటాడు. అంటే తాను జీవించడమే కాకుండా
కొంతమందిని పోషిస్తాడు. కట్టుకున్న పెళ్ళాన్ని, కన్న తల్లిదండ్రులను, అత్తమామలను, కడుపును పుట్టిన బిడ్డలను, ఇంకో తమ్ముళ్ళు, మరదల్లో, చెల్లెల్లో వాళ్ళందరి బరువు బాధ్యతలు తీసుకొని వాళ్ళందరికీ ఈడే ఆధారమయ్యి జీవనము సాగించడమే విశిష్టాద్వైతము. సర్వజీవులకు ఆధారం ఎవడైతే ఉన్నాడో ఆ శ్రీమన్నారాయణుడే భగవంతుడు అని చెప్పేదే విశిష్టాద్వైతం. అద్వైతం అంటే నేనే, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞాన బ్రహ్మ, నేనే సంపాదిస్తాను. ఇది అద్వైతం. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో ఒక ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని గౌరవించి నువ్వు నీ సహధర్మచారిగా చేసుకొని నీవు పెంచుతున్నావు, సాగుతున్నావు, సంసారం చేసుకున్నావు, బిడ్డలు పుట్టినారు, అమ్మ నాన్నను గౌరవించి వారికి ఆహారం పెట్టి వాళ్ళ యొక్క మహిళలు చూసుకొని, అత్తమామలను చూసుకొని, అన్నదమ్ములను చూసుకొని, ఆడబిడ్డలను చూసుకొని, తన కమ్మిన బిడ్డలను చూసుకొని ఇంతమందికి ఆధారమైన పడకపోడు. అవునా కదా? విశిష్టాద్వైతం. భగవంతుడు ఒక్కడే సర్వజీవులను రక్షణ చేస్తున్నాడు. ఇది విశిష్టాద్వైతం. కాబట్టి వీళ్ళందరికీ వాడొక్కడే ఆధారం. అవునా కదా? ఏమన్నా దీని విశిష్టాద్వైతం అన్నాడు. అంటే విశేషమైన అద్వైతం. తాను ఒక్కడే అయి ఉండి ఇంతమందిని పూజిస్తున్నాడు. ఇది విశిష్టాద్వైతం. నిజమా కాదు? మరి 3 సిద్ధాంతాలు వచ్చినాయి కదా మనకు. వచ్చినాయి కదా? వచ్చినాయి. అందరినీ పోషించినావు, పెద్ద చేసినావు. నీ కుమారుడు కూడా పెరిగి పెద్దయ్యి వాళ్ళు కూడా ద్వైతాన్ని, అద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని పొందినారు. ఎప్పుడైతే వాళ్ళు విశిష్టాద్వైతులు అయినారో అంటే ముందు ద్వైతం అంటే నీ మీద ఆధారపడినారు, తర్వాత అద్వైతం వాళ్ళు సొంతంగా బతకలిగినారు, మూడోది విశిష్టాద్వైతం పిల్లలు చేసుకున్నారు. ఇంకా అయిపోయాయి. నువ్వేం పడింది? ఇంకా నీకు పని లేదు. ఇంకా అప్పుడు ఏమవుతావు? ఆచలం. ఎక్కడ చదువు ఏం పడింది? ఇంకేం అవసరం లేదు. అంటే అన్నీ వదిలేసినావు. ఇంకా భార్య ఉంది, వదిలేసినావు కదా భార్యను. ఎవరు కూడా పట్టుకున్నావు. వృద్ధాప్యం వచ్చింది, బిడ్డలకు పెళ్ళినాయి, మనవాళ్ళు పుట్టినారు, పిల్లాన్ని వదిలేసినావా లేదా? మరి బీయించులు ఇచ్చినావా లేదా? ఆస్తిపాస్తులు ఇచ్చినావా లేదా? ఏదో నేను నా మూలం కూర్చోంటే నాకు గుర్తిస్తాను. నన్ను పెట్టాను. సంసారం వదిలేసినాడు, లావాదేవీలు డబ్బు వదిలేసినాడు, ఇల్లు వాకిలు వదిలేసినాడు, ఆస్తిపాస్తులు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసినాడు, కొడుకు అందరికి పనిచేసినాడు. తనకి ఏమీ లేదు, ఏమీ లేని స్థితి. అప్పుడు పెళ్లి చేస్తాం ముసుకోడంటే నాకెందుకు నాయన? అవునా కదా? ఏం పెద్దయినా డబ్బులు ఎందుకు నాయన, నేనేం చేసుకోవాలి నాయన? అవునా కదా? అన్నీ ఉండేటి వదులుకున్నాడు. పెళ్ళాన్ని వదులుకున్నాడు, బిడ్డలను వదులుకున్నాడు, ఆస్తిపాస్తులు వదులుకున్నాడు, ధనము దాన్ని వదులుకలేమ్మా. మీరు ఇంకా పట్టుకున్నారేమో. వదిలేసుకున్నాడు. అన్నీ వదిలేసుకుని తను వాళ్ళు చేయలేని స్థితి కాబట్టి మాకెందుకు ఇదంతా అని వద్దంటారు. మనం ఇచ్చిన అమ్మమ్మ నాకెందుకు నాయనా, మీరు నాకేమొద్దు నాయన, ఏదో టయానికి ఇంత ఫిక్స్ సంగతి పెట్టేస్తారు. అన్ని మమకారాలు పోయినాయా? అన్ని బాధ్యతలు పోయినాయా? ఆశామోహాలు పోయినాయా? సినిమాకు శిఖర్ల పోలని ఉందా? లేదు. సినిమాకు నేను రాలే, నువ్వు మీరందరూ పోయినప్పుడు నేను తిన్నాను పోతున్నా వస్తామంటే నేను నచ్చలేదు నాయన, నేను ఇంటికాడ ఉంటే మీరందరూ పోయినా అంటాడా అన్నాడా? అది అదే ఆచలము. నీ జీవితంలో 4 వచ్చినాయి కదా. ఈ సబ్జెక్ట్ మీకు చెప్పలేదులే, చెప్పినా కారకవారంలో చెప్పిన పోయిన ఆదివారం, అందుకు మీకు చెప్పినట్ట. కాదల భాగంలో చెప్పిన పోయిన ఆదివారము మీకు చెప్పిన అనుకుంటాడా.
ఇప్పుడు ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం అది 4 వచ్చినాయి కదా. వచ్చినాయి రాలేదు. వచ్చినప్పుడు 4 వచ్చినాయి. ఇంక మరి నువ్వు 50 నేర్చుకోవాలి. ఏంటి ఎక్కడ పోయినా చెప్పు. నీ జీవితంలో ఉంది కదా. ఇది సత్యం, అవి అబద్ధం. అవి అబద్ధాలు కదా. అవి ఊరికి నమ్ముకుంటానమ్మంటే నేను. ఇది నిజం. 4 సిద్ధాంతాలు నీ జీవితంలోనే. టైం ఉంది కదా. ఇప్పుడు ఇట్లే పోతాను నేను లేచి. చెప్పేటప్పుడు వినండి. మళ్ళీ దాని గురించి మళ్ళీ ఆలోచన చేస్తాంలే. ఇప్పుడు 4 సిద్ధాంతాలు మీ జీవితంలో వచ్చినాయా రాలేదా? ఏమ్మా, మీ జీవితం 4 సిద్ధాంతాలు వచ్చినాయి కదా. ఇంకా ఇంతకన్నా వేదాంతం ఉందా? ఇంతకన్నా పరమార్థం ఉందా? నీ జీవితంలో 4 అనుభవించినావు లేదు. 4 సిద్ధాంతాలు నీ జన్మలోనే, నీ జీవితంలోనే, నీ జీవిత ప్రయాణంలోనే 4 సిద్ధాంతాలు లాస్ట్కి అక్షరంలోకి వచ్చినావు. ఇది తెలియజెప్పేవాళ్ళు కావద్దు. తెలియజెప్పేవారు ఉంటే ఇప్పుడు మీరంతా అచల స్వరూపులే. ఇంకా మేము కొంతమంది విశిష్టాద్వైతంలో ఉన్నారు. ఇప్పుడు సంసారం ఏదైనా అచలుడు అంటారు. ఎట్లయితాడు అచలుడు? అవుతాడు వాడు. పెళ్ళాం పిల్లలు అచలుడు అవుతారా? కారు కదా. ఏ సిద్ధాంతంలో ఆ సిద్ధాంతంలో ఉండాలి, అది అనుభవించాలి. చివరికి అచలం కావాలి. ముందు అచలం ఏం చేశాడు? ఆడు ఈ లంపడలన్నీ పోవాలా, అప్పుడు నువ్వు అచలం అవుతావు. ఇన్ని పోకుండా నువ్వు అచలం అవుతావు కాలేవు. అచలం కావాలంటే ఇవన్నీ వదులు కావాలి. కొందరు మహనీయులు, మహానుభావులు అన్నీ ఉన్నప్పటికీ అంటకుండా అచల స్థితిలో ఉంటారు కొంతమంది. అవునా కాదా? అన్నీ ఉన్నాయి. సంసారము, ఇల్లు, ఇప్పుడు నేను ఉందా అందరిని ఎవరు చెప్పకుండా వచ్చినప్పుడు నేను శ్రీపాలకు వచ్చిన ఎవరు తెలియదు, ఇంట్లో వాళ్ళకి తెలియదు. సపోజ్ నేను ఫోన్ చేస్తే బాటలు పెడుతున్నా వస్తాను చెప్తామని వచ్చిన. ఎందుకంటే రేపు బుధవారం మళ్ళీ శివరాత్రి పండుగ రావాలి, మళ్ళీ ఇంత లేకపోతాను అంటారు అని చెప్పి చెప్పకుండా వచ్చిన. 1 గంట మాట్లాడుకొని వచ్చాం ప్రశాంతంగా. ఈ రీఛార్జ్ అవుతుంది ఆశ్రమంలోకి వచ్చే కనుక. అన్నీ మనం ఇంటికాడ ఉంటే భార్య ఒకటి, బిడ్డలు ఒకటి, అందరూ ఈ బోర్డు మీద రాసింటారు, గజ్జి రాసినారు అన్నీ. అవన్నీ తుడిపేసుకోవాలంటే ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి 2 తుడిపేసుకొని పోతాం. మళ్ళీ రాసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏం కాండకుండా పోతాను. రాసి పెట్టినారు, ఏం రాసేది వాళ్ళకి అర్థం కాక సత్సంగా దిక్కు లేకుండా కాబట్టి చూపించుకుని అనుకో మళ్ళీ రాసుకుంటారు నీట్గా. అవునా కదా? అందుకని ఇప్పుడు ఈ యొక్క స్థానంలో ఉన్నాం కాబట్టి స్థితి ఫైనల్ ఒక మాట చెప్తే వినండి. సర్వం కలివిదం బ్రహ్మ కాకుండా జగత్సర్వం శరీరంకే అనే మాట పెద్దలు చెప్తున్నారు. మమాత్మ సర్వభూతాంతరాత్మ అనే మాట చెప్తున్నారు. మీలో ఉండే దేహంలో మీకు ఒక గుడ్డుగా ఒక మాట చెప్తా. మీకు కోపం రాకుండా, ద్వేషం రాకుండా, అసూయ రాకుండా, ఇవన్నీ రాకుండా పోవాలంటే ఒక్కటి మనసులో పెట్టుకుంటే ఇవన్నీ పోతాయి. ఎట్ట పోతాయంటే, ఇప్పుడు నీ శరీరం ఉంది, నీ కళ్ళంటే నీకు అసూయనా? ఎప్పుడు తిడతా వాటిని? నీ నాలుగుల్లా నువ్వు పాడైపోను తిట్టుకుంటావా? బాగుండాలి అనుకుంటావు కదా. అలాగే చెవులు బాగుండాలా, ముక్కు బాగుండాలా, నోరు బాగుండాలా, కాళ్ళు చేతులు బాగుండాలా, కీళ్ళు అరిగిపోకూడదు, బాగా యవ్వనం ఉండాలా, శక్తి ఉండాలా, ఆకలి ఉండాలా, మంచి మనసు ఉండాలా, మంచి జ్ఞానం ఉండాలా, మంచి తెలివి ఉండాలా, అన్నీ మంచిగా కోరుకుంటావు కదా నువ్వు నీ శరీరం గురించి. అవునా కదా? జగత్సర్వం శరీరంకి అన్నప్పుడు నువ్వు ఒకటి అనుకో మనసులో, ఈ ఆశ్రమం ఉంది, ఇది నా అవయవమే, నాలో భాగమే. ఈ ఆశ్రమం నీ ముక్కు లాంటిది అనుకో, నీ పిల్లలంతా నీ అవయవాలు అనుకో, నీ పిల్లలంతా నీలో అవయవాలు అనుకో, ఈ ఊళ్ళో జనాలంతా నీ అవయవాలు అనుకో, అంటే నీలో భాగం అనుకో. ఇప్పుడు కళ్ళు, చేతులు, కాళ్ళు ఇవన్నీ నీలో భాగమా కాదా?
భాగమే. నీలో భాగమే కదా. చెవులు, ముక్కు, కళ్ళు ఇవన్నీ నీలో భాగమే కదా. నీలో భాగమైన వాటిపైన నువ్వు కోపడతావా, నువ్వు తిడతావా, నువ్వు కొట్లాడతావా, నువ్వు అవి నాశనం పోవాలని కోరుకుంటావా? కోరుకోవు కదా. నీలో భాగమైన అవయవాలు, నీలో భాగమైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంగం ఎన్ని ఉన్నాయి? 96 తత్వాలు ఉన్నాయి. ఈ 96 తత్వాలు బాగుడాలని కోరుకుంటా కానీ నువ్వు నాశనం అయిపోవాలని కోరుకోవు కదా. అట్లనే ఈ విశ్వం అంతా నీ అవయవం అనుకో. ఈ విశ్వానికంతా నువ్వే కర్త అనుకో. ఈ లక్ష్మీదేవి నీ శరీరంలో ఒక భాగం, చెయ్యి అనుకో. నీ మనవడు కాలు అనుకో. పక్కింటాయమా తలకాయ అనుకో. ఎదురుంటాయమా ఇంకొకటి అనుకో. ఇట్లా ఈ విశ్వంలో ఉండేటువంటి మనుషులందరూ, ఈ ఆశ్రమం, నీ ఇండ్లు, ఇవన్నీ నీ అవయవం 96 ఉన్నాయి కదా. 96 తత్వాలు ఇవన్నీ నీ అనుకో. ఈ పాడైపోవాలని నువ్వు కోరుకోవు కదా. అట్లనే ఇవన్నీ బాగుండాలని కోరుకుంటావు. ఏదో నీలో భాగమైతే అవన్నీ నీ అవయవాలు అనుకుంటే, అవునా కదా. అనుకోవచ్చు కదా మనం మాట. అనుకోలేము మనం, అనుకోవాలి. అర్థమైందే. నా ఇల్లే బాగుండాలా, నా ఇల్లే బాగా ఊడ్చుకోవాలా, నా ఇల్లే ఊరు తుడసాలా, నా ఇల్లే కడుక్కోవాలంటే అది స్వార్థం. ఇది ఆ ఇల్లే నీది అనుకుంటాడు. సన్యాసి అయితే అంటే ఇప్పుడు బజారు పోయినావు, నువ్వు అంగడి పోయినావు, అంగడిలో పోయి తినేది కొనుక్కున్నావు అనుకో, నీకు ఒకదాన్ని కొనుక్కుంటావా? నువ్వు కొనుక్కునేది సంచిలో పెట్టుకొని చేతిలో తీసుకుంటానే మా అమ్మకు, నా కొడుకు, అందరికి అనుకోనే కదా నువ్వు కొనుక్కుండేది. ఏమన్నా చుమ్మా మైలుకూరు పోయినావు, దోసకాయ కొనుక్కోవచ్చు, మేము దోసకాయలు ఇచ్చింది అమ్మ. చూడు ఎవరు కనుక్కుంటే స్వామి కూడా నా శరీరంలో భాగమే. స్వామి భార్య, స్వామి పిల్లలు అందరూ నా శరీరంలో భాగమే. నేను తింటే ఆయన వాళ్ళు తింటే, వాళ్ళు తింటే నేను తింటే అనే గుణము కలిగే కదా దోసకాయ తెచ్చింది. ఇప్పుడు అందు తెచ్చినావా లేకపోతే స్వామి మెచ్చుకుంటూ అందు తెచ్చినావా? చూసినావా ఎంత మంచి గుణం ఉందో. నువ్వు బజారు పోయి కొనుక్కునేటప్పుడు దోసకాయల పని అనుకో, ఎంత తేడా పెట్టే తేడా 100 రూపాయలు. నువ్వు కొనేటప్పుడు చేత పట్టుకుంటానే నీకు ఒకదాని కాదు, నీ అమ్మకు, నీ కొడుకు, ఇంకా ఎవరైనా మీ బంధువులు ఉంటే వాళ్ళందరికీ కొనుక్కుంటావా? నేను ఒక్కొని తింటాను కొనుక్కుంటావా? అందరికీ కొనుక్కుంటావు కదా, అవునా కదా. కానీ నువ్వు సంసారివి కాబట్టి నువ్వు ఏది కొన్నా ఏది అంటే ఆ భావన ఉండాలి. నువ్వు పెట్టకపో తర్వాత విషయం. ఆ భావన అంటే నా వాళ్ళకి. అది సన్యాసి అయితే వాడికి ఎవరు ఉండరు, వాడికి కొనుక్కొని తింటాడు, ఆడ పలిసిపోతాడు, అవునా కదా. వాడు కొన్నప్పుడు వాడికి పెళ్ళాం పిల్లలు ఎవరు లేరు కాబట్టి ఇది నాకే కొనుక్కుంటాడు, తింటాడు, ఆడ పలిసిపోతాడు, వాడికి ఏ బాధ లేదు. కానీ నువ్వు సంసారి కదా. కాబట్టి ఒక వస్తువు కొంటున్నావంటే అందరికీ అని కొనుక్కుంటావు. నీకు ఒకదానికి నీ కుటుంబంలోకి అందరికీ. అట్లనే ఈ విశ్వం అంతా నా అవయవాలే. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. ఒరే ఇవన్నీ ఏరు కాదురా, ఇవన్నీ నా అవయవాలే ఎన్ని అంటే తన శరీరంలో అన్నిటిని చూపించినాడు. పర్వతాలు, నదులు, వృక్షములు, మరి జంతుజాలము, మనుష్యులు, దేవతలు, పక్షులు, అవునా, అన్నీ చూపించు తన లోపల. నాలో చూపిస్తా అంటే నా శరీరంలో భాగాలే ఎన్ని అయ్యి నేను ఏరు కాదు. చూడు ఎంత గొప్ప మాట ఇది విశ్వరూపం అంటే అమ్మా. కాబట్టి ఈ విశ్వరూపము గోచరించిన వారికి స్వస్వరూపము గోచరించదు. ఈవిడ అక్షరం తీసుకోవాలి. మనం ఏంటంటే ఈ విశ్వంలో స్వస్వరూపం కనపడదంటే ఏంటి పది ఎట్లుందబ్బా స్వస్వరూపము అంతా ఈశ్వరూపం స్వస్వరూపం కాదలే అంటే నేననే స్వార్థం లేదురా. స్వస్వరూపము విశ్వరూపము గోచరించిన వారికి స్వస్వరూపం గోచరించదు, స్వస్వరూపం గోచరించడానికి విశ్వరూపం గోచరించదు. ఈ మాట ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయి. మన వాళ్ళు దాన్ని మెలికలు పెట్టి అది ఏందో చెప్తున్నారు, ఉత్తరాన్ని ఆ మాటలు నమ్మొద్దు.
విశ్వరూపము కాంచిన వారికి స్వస్వరూపము గోచరించదు, స్వస్వరూపము కాంచిన వారికి విశ్వరూపము గోచరించదు. ఎట్లా అంటే విశ్వమంతా నా స్వరూపమైనాక నీ స్వరూపం ఏడుందా? కనపడుతుందా నీ స్వరూపం? ఏది లేదు. నీ స్వరూపం కానరాదు. విశ్వమంతా నీ స్వరూపమే కనపడుతుంది. నీ స్పెషల్గా నీకు ఎందుకు లేదు? నా స్వరూపం కంటే విశ్వం కానరాదు. అంటే నేను స్వార్థంతో ఉంటే వీళ్ళంతా నాకు వేరే భేదాలు కనపడతాయి. నా స్వరూపం కంటే విశ్వం కనపడింది అంటే నేను స్వార్థపరుణ్ణి, ఇక నాకు ఒక్కోనికే అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో విశ్వం మొత్తం నీకు కనపడుతుంది. ఇది సన్యాసి. సంసారానికి అది చెప్పుకున్నా ఎట్లొచ్చింది ఆ భావన అంటే, మనం ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు నాకు ఒక్కోనికి నేను కొనుక్కో, అవునా కదా? తీసుకుంటాము, ఎంతమంది ఎవరు కానొచ్చి నాకు ఒక్కోరికి భావన ఉండదు అక్కడ. నీ ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి అని కొనుక్కుంటాను, ఒకటి కానీలే కోసుకోమంటూ తింటాము, అవునా కదా? అందరికని కొనుక్కుంటావు, నాకు ఒక్కరిని కొనుక్కుంటావా? అట్లనే ఈ విశ్వం అంతా నీ స్వరూపమే, రెండోది లేదు, అంతా నా. అంటే నా శరీరము నా అవయవాలే, కాబట్టి నా అవయవాలు నేను నరుక్కుంటాను, నరుక్కో. పొరపాటు నాలుగు గురికినే నాకు బాధ, నాలుగు గురుకుంటే పొరపాటున అది బాధే కదా, పొరపాటు అనేది జరిగితే. అట్లా పొరపాటు జరిగినా నీకు బాధే. ఎవరికి? నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకందరికీ ఏం జరిగినా నీకు బాధే. ఎప్పుడు? అన్నీ ఈ విశ్వమంతా నా శరీరంలో అవయవాలు అని నువ్వు భావించితే. అందుకే విశ్వరూపాలను చూసినాడు కృష్ణుడు. ఒరే ఎన్ని వేరు కాదురా, నీ స్వరూపాలే. నువ్వు వేరు అనుకొని అన్నింటిలో భేదభావం పెట్టుకున్నావు, కొట్లాడుతున్నావు, ఏమ్మా ఈర్ష్య ద్వేషం రకరకాలు పెట్టుకున్నావు. నీ శరీరం నీదే అనుకో. నాలిక పండు పొరపాటున నాలిక పంట కింద పడింది, రాయి తీసుకుని పండు ఒడుగొట్టావా? ఏం ఒడుగొట్టు, అది కొరికింది కదా. అట్టనే నీ పొరుగు వాళ్ళు కానీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, నీ ఇంట్లో వాళ్ళు కానీ ఏదన్నా తప్పు చేస్తే ఎట్లయితే నాలుక కొడుకుంటే పండ్లను నువ్వు ఏమనలేదో అట్లనే ఏం అర్థమైందండి? నాగలక్ష్మ నీ పేరు నాగసుబ్బమ్మ, అర్థమైందమ్మా? సన్నగా అయిపోయినవే. కాబట్టి అటువంటి భావనలో ఉండాలా, అందరినీ ప్రేమించాలా. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. లోక సమస్త సుఖినో భవంతు, సర్వజన సుఖినో భవంతు. కాబట్టి అందరూ బాగుండాలా అని కోరుకోవాలా. ఆ బుద్ధి పుడుతుందంటే నా శరీరంలో వీళ్ళందరూ అవయవాలు అనుకుంటే ఆ భావన వస్తుంది. నా సర్వభూగా నేను ఎన్నో రహస్యాలు పెట్టని చెప్తున్నాను. ఆ పద్ధతిలో మనం ఆలోచన చేయాలా. అప్పుడు మనం హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. లేకపోతే ఎప్పుడు కష్టాలు, బాధ, సమస్యలతో. ఎందుకంటే ఈ బోర్వలేనితనము ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. అంటే వేరు అనుకున్నప్పుడు అన్నీ వస్తాయి. వేరు కాదనుకుంటే అంతా మనదే, మన వాళ్ళే. కాబట్టి ఆశ్రమము మా ఇల్లు కాదనుకోకండి, ఇది ఒకటి మీ ఇల్లే. ఆశ్రమం కూడా నీ ఇల్లు అంటే నువ్వు దీన్ని శుభ్రంగా తెచ్చావు. మీ ఇల్లు మాత్రమే శుభ్రం చేసుకుని ఆశ్రమం ఎట్లా పాడైపోనిదే, కాలిపోయి అనుకుంటే ఎట్టా? అవునా కదా? ఆశ్రమం మీ ఇల్లే. మీరు నా మనసులే, నేను మీ మనసులే. మీరందరూ నా శరీరంలో అవయవాలే. నా కన్నెంతో మీరంతే. అందుకే చెప్తారు అది పాటలు పాడతానులే, అదేమో ఘంటసాల. నీ సుఖమే కోరుకున్నా నేను అదే కను పాపవలే కాపాడిన, పసి పాపవలే లాలించిన, పసి పాపవలే ఒడి చేర్చినాను, గుండెను గుడిగా చేశాను,
నీ ఉండలేనని వెళ్ళావు, నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. ఎంత మంచి భావం దాంట్లో, ఎంత అర్థం ఉందో ఆ పాటలో. సినిమా పాటే కనుపాపవలే అన్నాడు. ఆ ఎవరు ఆ అమ్మను తన కంటి పాపలాగా, ఇదే కదా పరమార్థం, మనం చెప్పింది ఇంతే, ఇదే కదా. ఎవరో కాదమ్మా, నీ శరీరంలో ఒక అవయవం అనుకో, అది కన్ను అనుకో, నాలుగు అనుకో, ముక్కు అనుకో, చెవు అనుకో, దాని ఎందుకు నువ్వు తింటావు? కానీ రక్షణ చేయాలా, కాబట్టి సర్వజన సుఖినుడు ఉంటుంది. అట్లనే అన్నీ నా శరీరంలో అవయవాలు. నేను ఇంకా శుభ్రంగా స్నానం చేసేటప్పుడు ఒళ్ళంతా భద్రంగా చూసుకుంటాను. అట్లా మనం పారాడే ప్రదేశం, మనం తిరిగే ఆసనము, మన ఇల్లు, మన పరిసరాలు అంత శుభ్రంగా పెట్టుకోవాలి. మనదనే భావన, నాదనే భావన కలగాలి. అది కదా ఆ అమ్మది ఆ ఇప్పది అంటే ఎంత, ఎవరిది కాదు, ఇది అందరిది, మనందరిది. ఏమన్నా సుమా కరెక్ట్ కదా ఈ మాట. ఇది న్యాయం, ఇది నీతి, ఇది ధర్మం, ఇది మనం చెప్పుకోవాలా, దీన్ని మనం పోషించుకోవాలా. అప్పుడే మనం సుఖంగా హాయిగా. ఓకేనా? జయ సద్గురు మహారాజుకు జై.